వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఇల్లు కట్టి చూపిస్తాం. వంశపారపర్యంగా వచ్చిన తాతల నాటి ఇల్లు తన కళ్ళ ముందే కాలి బూడిదైపోతూ ఉంటే పరమానందయ్య గారు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అప్పుడే బండి దిగిన భ్రమరాంబ గారు ఆ ఘోరాన్ని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, అమ్మాయి పెళ్లి కుదిరిందన్న ఆనందం ఆవిరైపోవడానికి నిమిషం కూడా పట్టలేదు. సర్వస్వం అగ్గిలో కాలి బూడిదై కట్టుబట్టలతో వీధిన పడ్డాం, ఇదేం కర్మండి అంటూ వాపోయింది. పరమానందయ్య గారు తేరుకుంటూ, ఈ ప్రమాదం ఎలా జరిగిందర్రా అని అడిగారు బాధగా. గురు చేతులు కట్టుకొని, ఎలా జరిగిందంటే, మరి ఇంట్లోకి ఒక్క చీమ కూడా పోనివ్వద్దని మీరు చెప్పారు కదండి. మరి ఒక్క చీమ కాదు, వందల చీమలు బారులు తీరి గోడకి తవ్విన కన్నంలో నుంచి ఇంట్లోకి జరబడుతుంటే అని చెబుతూ ఉంటే భ్రమరాంబ గారు కల్పించుకుని, గోడకి కన్నం ఎందుకు తవ్వారు, ఎవరు తవ్వారా అని అడిగారు కోపంగా. ఆది ముందుకు వచ్చి చేతులు కట్టుకొని, ఎందుకంటే దొంగలొస్తారు, కన్నం వేస్తారు అని చెప్పారు కదండి. పాపం వాళ్ళకి శ్రమ ఎందుకని నేనే గోడకి కన్నం వేసి దొంగల లోపలికి జొరబడ్డానండి అని చెప్పాడు. మంగళ అందుకుని, వీడి వెనకే అందరం కన్నంలో నుంచి లోపలికి దూరి మీరు చెప్పిన వెండి, బంగారం, నగ, నట్ర, డబ్బు, దస్కం మూటలు కట్టేశామండి. అంతలో దొంగలొచ్చారు అని చెప్పాడు. బుధ జంధ్యం సవరించుకుంటూ, వచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో తిప్పి పంపిస్తామా ఏం? మూటలన్నింటినీ భోషాణంలో పెట్టి దొంగలకి ఇచ్చేశాం అన్నాడు. శుక్ర కిచకిచా నవ్వి, మరే వాళ్ళటు పోగానే మేమిటు చూస్తే గుంపులు గుంపులుగా కోడకన్నంలో నుంచి ఇంట్లోకి చీమలు దొరపడుతున్నాయి. చీమలు ఒకటా రెండా? అన్ని చీమలు లోపలికి వెళ్లకుండా ఎట్లా ఆపుతాం? అట్లాగని చూస్తూ ఊరుకుంటే ఒక్క చీమను కూడా ఇంట్లోకి పోనివ్వద్దు అన్న గురువాజ్ఞని ధిక్కరించిన పాపం మాకు చుట్టుకోదు అని అంటూ ఉంటే శని తలగెరేస్తూ, అందుకే చీమలని ఆపడానికి కొంపకి నిప్పెట్టాం, గురువాజ్ఞ పాటించాం అని ముగించాడు. పరమానందయ్య గారికి పట్టరానంత కోపం వచ్చి, మీ బొంద, గురువాజ్ఞ అని చెప్పి సర్వస్వం బుగ్గిపాలు చేశారు కదట్రా అన్నారు ఆవేశంగా. భ్రమరాంబ గారు దుఃఖంతో కూతుర్ని ముందుకు నెట్టి, దీని బతుకు బండలు చేశారు కదట్రా, ఇప్పుడు కళ్యాణి పెళ్ళి ఎలా చేస్తాంరా మతిలేని వెధవాయిల్లారా, మీరు నిజంగా గురువాజ్ఞని పాటించేవాళ్లే అయితే, మాట మీద నిలబడేవాళ్లే అయితే, నా ప్రాణానికి ప్రాణం అని చెప్పిన ఆ నగ, నట్ర, వెండి, బంగారం, డబ్బు, దస్కం తిండిరా తెచ్చివ్వండిరా అంటూ బావురుమంది. ఇస్తామండి ఇస్తాం అంటూ ఆది గబగబా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి కింద తవ్వసాగాడు. అది చూసి మిగతా 6 కూడా పూడ్చిన గోతుల్లోని మట్టిని పెళ్లగించసాగారు. 7 గోతుల్ని కుళ్ళగించి గోతుల్లోని మూటలు తీసి బయట పెడుతూ ఉండేసరికి భ్రమరాంబ గారు పరిగెత్తుకెళ్ళి ఆ మూటల్లో ఉన్న తమ సొత్తును చూసుకుని ఆనందంతో నోట మాట పెగలక నివ్వెరపోయింది. అంతలో గురు మరో గొయ్యి తవ్వి, ఒరే ఆది, ఈ 8వ గోతిలో ఏవో పాతకాలం నాటి పెట్టెలున్నాయి రోయ్ అని అరిచాడు. ఆ మాటలు విని ఉలిక్కిపడ్డారు పరమానందయ్య గారు. అంతలో ఆది గుడ్లు మిటకరిస్తూ, ఒరేయ్, మన గోతులు 7, 8వ దాంతో మనకి సంబంధం లేదు, మూసేయి అన్నాడు. పరమానందయ్య గారు చప్పున లేచి, ఆగండ్రా అంటూ గబాల్న వెళ్ళి 8వ గోతిలో కనిపిస్తున్న దంతపు పెట్టెల్ని ఆనవాలు పట్టి, ఒరే, ఆ పెట్టెలు బయటకు తీయండి అన్నారు. ఆది 2 పెట్టెల్ని బయటకు తీశాడు. ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా పెట్టెలోని వజ్రవైడూర్య ఆభరణాల మెలమెలలు అంతటా ప్రసరించాయి. పరమానందయ్య గారు ఆ నగలను తీసి పరిశీలిస్తూ, ఇవే వంశపారంపర్యంగా మా ఇంటికి సంక్రమిస్తున్న 7 వారాల నగలు, ఇవే పండుగలకి పబ్బానికి మా అమ్మగారు వీటిని ధరించేవారు. రాబోయే 2 కోడళ్ళకి మధ్య గొడవ రాకూడదని ఆ రోజుల్లోనే 2 జతల ఆభరణాలు మా అమ్మగారే చేయించారు. అప్పట్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేవి, అందుచేత ఎవరికీ తెలియని చోట వీటిని మా నాన్నగారు దాచారు. ఆ తర్వాత అమ్మ, నాన్నగారు పోవడం చేత వీటి ఆచూకీ మాకు తెలియలేదు. ఇన్నాళ్ళకి ఇవి బయటపడ్డాయి. వీటిని చూస్తుంటే మా అమ్మగారిని, నాన్నగారిని చూస్తున్నట్లుంది. ఒరే ఆది, మా వారసత్వ సంపద తిరిగి మాకు అప్పగించారు. అగ్గిలో బుగ్గైపోకుండా మా ఐశ్వర్యాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలరా అన్నారు. ఆది ఆయన రెక్క పట్టుకుని గబగబా తీసుకువెళ్ళి వీధి అరుగు మీద కూర్చోబెట్టి,
సాయంత్రం దాకా ఇలా కదలకుండా మీరు ముగ్గురు ఇక్కడే కూర్చోండి, మీ రుణం తీరిపోతుంది అన్నాడు. భ్రమరాంబగారు తెల్లపోతూ ఎందుకురా అని అడిగింది. శుక్ర వక్రంగా చూస్తూ ఎందుకా, పిల్ల పెళ్ళి కుదిరిందన్నారు, ఎక్కడుంటారు, ఎలా చేస్తారు, అందుకే సాయంత్రంలోగా మీకు ఇల్లు కట్టి చూపిస్తాం, అందాక ఇక్కడే అని చెప్పాడు. ఆ మాట విని పరమానందయ్య గారు విస్తుపోయారు. వీళ్ళ సాయంత్రంలోగా ఇల్లు కడతారా, ఎలా అని అనుకున్నారు. అంతలో గుంపులు గుంపులుగా జనం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకరో ఇద్దరో 10 100 మందో కాదు, ఏకంగా 11 ఊళ్ల జనం పరిగెత్తుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో బుగ్గి అయిపోయిన ఇంటి అవశేషాలను తొలగిస్తున్న 7 శిష్యులని వారిస్తూ, అయ్యా, తరతరాలుగా ఈనాముదారుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న మా 11 గ్రామాలని విముక్తం గావించిన మీ రుణం తీర్చుకునే భాగ్యం ఇప్పుడు మాకు దొరికింది. మీ తరపున సాయంత్రంలోగా మేము ఇల్లు కట్టి సమర్పించుకుంటాం, మీరు గురువుగారికి ఏం కావాలో చూసుకుంటూ ఉండండి అని శిష్యులను వారించి అవతలికి పంపించారు. అంతే. పరమానందయ్య గారు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండగానే వందలాది మంది సహకారంతో సాయంత్రానికల్లా అందమైన, విశాలమైన, దృఢమైన సరికొత్త ఇంటి నిర్మాణం పూర్తయింది. అంతటా శుక్ర చేతివేళ్లతో మీనమేషాలు లెక్కకట్టి గృహప్రవేశానికి ఇంకో అర్ధగడియలో దివ్యమైన ముహూర్తం ఉంది, తోరణాలు అవి కట్టి ఏర్పాట్లు చేయండర్రా అన్నాడు. అంతే. పరమానందయ్య గారి ప్రమేయం ఏమీ లేకుండానే ఆ ముహూర్తానికి ఆయన భార్యాసమేతంగా నూతన గృహంలోకి ప్రవేశించారు. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న బ్రహ్మానందయ్య గారి దంపతులు ఆ విశేషాలు తెలుసుకుని ఆనందించారు. వంశపారంపర్య ఆభరణాలు దొరికినందుకు సంతోషించినా బుద్ధిహీనులైన శిష్యులు దానికి కారణం అని విని సాలోచనగా తల పంకిస్తూ, నీ శిష్యులు నిజంగా శాపగ్రస్తులో లేదా తపస్సంపన్నులో అయితే ఇంకెంతో కాలం నీ దగ్గర ఉండరు. ఏ జన్మలో నీకేదో రుణపడి ఉన్నారు, అది చాలా తొందరలోనే తీరిపోతుందని నాకు అనిపిస్తుందిరా అన్నారు. అన్నగారి మాటలు విని ఆలోచనలో పడ్డారు పరమానందయ్య గారు. అది నిజమా అని అనుకున్నారు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.